నేను నా ఫ్రెండ్ ఒకేసారి ఐఫోన్ తీసుకున్నాం. నా బ్యాటరీ హెల్త్ గురించి మాట్లాడినట్టయితే 100% ఉంది. అతని బ్యాటరీ హెల్త్ 87%కి వచ్చింది. దీనికి రీజన్ ఏంటి అంటే మనం ఐఫోన్ వాడే పద్ధతి. సో మరి ఈ పద్ధతి మీరు పాటించకపోతే మీరు ఐఫోన్ రీసేల్ చేసేటప్పుడు కూడా మీకు వాల్యూ అనేది తక్కువ వస్తుంది. లేదు నేను రీసేల్ చేయను, మొబైల్ని నేనే వాడుకుంటానన్నా సరే మీకు బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ రాదు. అయితే ఇప్పుడు నేను చెప్పే సెట్టింగ్ యూస్ చేసినట్టయితే మీ ఐఫోన్ యొక్క బ్యాటరీ హెల్త్ అనేది 100% అలానే ఉంటుంది. ఇంకా ఫస్ట్ ఇది మీలో చాలా మందికి తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. అదేంటి అంటే మనం ఎప్పుడైనా సరే ఐఫోన్ అయినా కానివ్వండి, ఏ ఫోన్ అయినా కానివ్వండి 100% వరకు ఛార్జ్ చేయొద్దు. ప్లస్ మన మొబైల్ని ఎప్పుడు ఫుల్గా డిశ్చార్జ్ చేయొద్దు. సో అలా చేస్తే మన మొబైల్ బ్యాటరీ యొక్క లైఫ్ సైకిల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. మరి మీ మొబైల్ అనేది ఫుల్గా ఛార్జ్ అవ్వద్దు అంటే మీ మొబైల్ సెట్టింగ్లోకి వెళ్ళి బ్యాటరీలోకి వెళ్ళండి. ఇందులో ఛార్జింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దానిలో మళ్ళీ ఛార్జింగ్ అని ఉంటుంది. దాన్ని మీరు 95% లేదా 90% పెట్టుకోండి. నెక్స్ట్ సెట్టింగ్ లోనే జనరల్ లో బ్యాక్గ్రౌండ్ యాప్ రిఫ్రెష్ ఉంది చూసారా, దీన్ని మీరు ఆఫ్ చేసేయండి. సో దీన్ని ఆఫ్ చేస్తే మొబైల్ బ్యాక్గ్రౌండ్ యాప్స్ అనేవి రిఫ్రెష్ అవ్వవు, బ్యాటరీ హెల్త్ మీద వెయిట్ పడదు. నెక్స్ట్ ఇది యాక్సెసిబిలిటీలో మనకు డిస్ప్లే అండ్ టెక్స్ట్ సైజ్ లోకి వెళ్ళి రిడ్యూస్ వైట్ పాయింట్స్ అని ఉంటుంది. దీన్ని కూడా మీరు ఎనేబుల్ చేసేసుకోండి. ఇది మన డిస్ప్లే లైట్ ని లో చేసేస్తుంది. దీని కారణంగా మన బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ ఖర్చు అవ్వదు. నెక్స్ట్ సెట్టింగ్స్ లో ప్రైవసీ అండ్ సెక్యూరిటీలోకి వెళ్ళండి. కిందికి స్క్రాల్ చేస్తే అనలిటిక్స్ అండ్ ఇంప్రూవ్మెంట్స్ అని ఉంటుంది. ఇందులో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నిటిని ఆఫ్ చేసేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ మధ్య ఐఫోన్స్ లలో టైప్ సి పోర్ట్ ఇచ్చారు కాబట్టి ఏ చార్జర్ పెడితే ఆ చార్జర్ తోటి చార్జ్ చేస్తున్నారు. అలా కాకుండా ఒరిజినల్ చార్జర్స్ తోటి మాత్రమే చార్జ్ చేయండి. సో మరి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఎవరెవరైతే ఐఫోన్ వాడుతున్నారో వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేయండి. మరి మీ దగ్గర ఐఫోన్ ఉందా లేదా కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.